అంటే మీరు బిజినెస్ ఏ రేంజ్ సక్సెస్ అండి ఇది ఇప్పుడు చేస్తున్న బిజినెస్ అంటే ఇన్స్టిట్యూట్ వెరీ వెరీ బిగ్ సక్సెస్. ఏంటది గవర్నమెంట్స్ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాను, జీకే బ్రష్ అని మెడ్రాస్లో అనమాట. 1991లో స్టార్ట్ చేశాను, ప్రీతమ జరుగుతున్నప్పుడే. అప్పటికే ఈ కామెంట్లు వచ్చేసినాయి, ఇటువంటి సినిమాలు ఇంకేం ఆడతాయి అని, ఇంగ్లీష్ సినిమాలు తీస్తున్నారు అంటే ఇంకా నేను కొంచెం సర్దుకోవడం బెటర్ అని చెప్పేసి సర్వైవల్ కోసం ఐ స్టార్టెడ్. ఎవరో సజెషన్ ఇస్తే డన్ఫోర్డ్ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ యూనిట్లు బెంగళూరులో ఉన్నాయని మా ఇంట్లో అద్దుకున్నాడు ఆయన. హీ హాజ్ గివెన్ మై సజెషన్. నేను బాగా ఎగ్జిక్యూట్, ఐ విల్ డూ ఆర్గనైజ్ వెరీ వెల్. ఒకటి ఏమైనా పట్టుకుంటే దాన్ని సాధిస్తాను. అది సాధించి ఐ డోంట్ నో, సడన్గా దేవుడు నీకు ఇక్కడ బాగా సక్సెస్ ఇస్తే సినిమాలోకి ఎలాగెళ్తావు చూడాలి, నీకు ఇది పనిష్మెంట్ అన్నట్టుగా సక్సెస్ అయిపోయాను. ఐ ఫెల్ట్ ఇట్స్ యాజ్ అ పనిష్మెంట్. ఈరోజు కూడా దేవుడి మీద మా వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అది హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. డబ్బులు వచ్చేసినాయి వరుసగా ఒక 2-3 సంవత్సరాల్లోనే ఒక 40-50 సో మచ్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ డన్. సో నేను చాలా సిన్సియర్గా చేస్తాను అనమాట. మై బ్రదర్స్ని కూడా రప్పించి ఇంకా బ్రదర్ని అంతా చేసాం. ఆ ప్రోడక్ట్ ఎవరు లేదు ఇండియాలో. ప్రొడ్యూస్ చేయొచ్చు మరి, మూవీస్ ప్రొడ్యూస్ చేసి అప్పుడే కదా అన్నాను మరి, అప్పుడే కదా యాస్ట్ కోటి అండాలి, అప్పుడే యాస్ట్ ఈవి సత్యనారాయణ సేమ్ అదే టైంలో కదండి మరి. ఓకే, పెద్ద కాంబినేషన్ కాబట్టి చిన్న కాంబినేషన్ ఏదన్నా అవి నేను అనట్లేదు, మీలాగే తీయండి, మీ ఇష్టం ఏం కావాల్సి తీయండి, ఐ ఇన్వెస్ట్ అని చెప్పాను. అలాగే 2-3 years ఐ ఆస్ట్, అదే 2-3 సార్లు అడిగాను. సో వాళ్ళకి ఆల్రెడీ నా మీద స్టార్స్ పడిపోతున్నారు అన్నాడు ఆయన, ఈ సత్యనారాయణ. నిజమే ఉంటుంది మరి, అదొక సినిమా అయితే వెంటనే చాలామంది సినిమాలు ఉండేవి. ఓకే, సో అలాగే ఇది మట్టుకు ఆపద్ధర్మంగా జరిగింది. కోటి అడగటంతో సరిగ్గా నువ్వే కావాలి, ఆ పాటలు కూడా చాలా బాగుండడం బై ఆల్ మీన్స్ ఎవ్రీబడి లైట్ కదండి, అది సెన్సేషనల్ హిట్ కదా రామోజీ గారి ఫిల్మ్స్లో. సో సేమ్ కాంబినేషన్ చేయండి అన్నాను. నేను అప్పుడే ఆఫర్ చేశాను యాక్చువల్గా. దెన్ ఆఫ్టర్ లిటిల్ లేటర్ దెన్ ఐ డిసైడ్ మై సెల్ఫ్ టు గో సీరియస్లీ టు అడ్వర్టైజింగ్. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు ప్రొడ్యూస్ చేస్తాను, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మీకు మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ చెప్పి మీరు ఇన్స్పైర్ అయ్యేలాగా చెప్తే సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు? ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ చేస్తాను. హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ కెన్ హ్యాండిల్ ఇట్ అని. ఏదో 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీసి కానీ ఇప్పుడు అవన్నీ వచ్చినాయి కదా, కాబట్టి అలాగే ఏమన్నా ప్రూవ్ చేస్తే ఇటువంటి. ఇప్పుడు నాకే ఉన్నారు కదా, నాకు కొత్త వాళ్ళు నా దగ్గర రావటం ఏంటి, నా దగ్గర డైరెక్టర్స్ ఉన్నారు. ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ బ్యాచ్ వెళ్ళింది, 2 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. అండ్ దెన్ యాక్టర్స్ ఉన్నారు. ఇంకా ఇంకొక 2-3 బ్యాచ్లు అయిన తర్వాత మేబీ వాళ్ళని పెట్టి నేనే తీస్తాను. ఆల్రెడీ సబ్జెక్ట్ కూడా రెడీ చేసాం. ఓకే ఓకే, దాంట్లోకి యాక్చువల్గా వాళ్ళు అలాగన్నా బయట వాళ్ళు చేయకూడదని కాదు, బయట వాళ్ళు తీయడం ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ కదా, దే హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. సో దట్స్ ఆల్. సినిమా అనేది ఇప్పుడు నాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, నాకు ఆ రోజులో కొత్తగా ఇచ్చారు. సేమ్ టైమ్ ఐ మైట్ గివ్. నేను ఏదో ఒక సాంగ్ చూసి ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాగార్జున ఐ థింక్ యాక్టెడ్ ఇన్ దట్ సాంగ్, నిర్మలా కాన్వెంట్ దానికి అనుకుంటా. ఐ లైక్డ్ ఇట్, సింపుల్గా ఇట్స్ లైక్ బాగుంది. దెన్ ఐ థాట్ ఐ కెన్ ట్రై దిస్ బాయ్ ఆల్సో అనుకున్నాను మనసులో. ఐ ఫెల్ట్ బికాజ్ నాకు అంత టాలెంటెడ్ అని తెలియదు నాకు, బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. అంత ముందు ఏదో ఫిల్మ్ తీసే దట్ డెంట్ డూ వెల్ కదా, బట్ హీస్ గైడెన్స్ ఉంటుంది. కోటి ఈజ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ పర్సన్. కోటి వాళ్ళ బ్రదర్ కూడా వాసు డిడ్ నాట్ కమ్ టు ఫిల్మ్స్, కానీ చాలా టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. ఫిల్మ్లో వచ్చారు కాదు, అంత సక్సెస్ కాలేదు. టీవీలో బాగా సక్సెస్ అయినా, టీవీలో మొత్తం అన్నీ అయినాయి కదా, ఈ టీవీకి చాలా అన్నీ చేసేవారు. బట్ హీస్ వెరీ టాలెంటెడ్. ఒక్కొక్కళ్ళు సినిమాలో క్లిక్ అవుతారు, ఒకళ్ళు క్లిక్ అవ్వరు. కానీ హాయ్, యు ఆర్ వాచింగ్ iDream Media. Please subscribe for more videos.